ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి అమాంతంగా పెరిగిపోయిందనడంలో సందేహం లేదు. ఇక రాబోయే బాహుబలి 2 పై అంచనాలు కూడా ఎక్కడో ఉన్నాయి. ఖచ్చితంగా బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సముద్రం లాంటి సినిమాలు తీస్తాడు తప్ప ఇక చిన్న చిన్న నదులు పిల్లకాలాల సినిమాలు తీయడని ఇప్పటికే సంకేతాలు వచ్చేశాయి. ఈ క్రమంలో ఈసారి ప్రభాస్ స్థాయిని ఆకాశంలోకి తీసుకుపోవాలని అనుకుంటున్నారు యువి క్రియేషన్స్ నిర్మాతలు. ఆకాశంలోకి తీసుకుపోవడం అంటే ఏవేవో ఊహించుకునేరు. అలా ఏమీ కాదు, కానీ ఒక ఫైట్ ని ఆకాశంలో చిత్రీకరించాలి అనుకుంటున్నారట. మీరు చదివింది నిజమే. బాహుబలి తర్వాత సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించబోయే యాక్షన్ సినిమాలో ఒక ఫైట్ ఉంటుందట. ఆ ఫైట్ మొత్తం ఆకాశంలోనే జరుగుతుందట. ఈ భారీ ఫైట్ కోసం దాదాపు 30 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారట. దీనికోసం హాలీవుడ్ చిత్రాలకి పనిచేసిన స్టంట్ మాస్టర్ ని ఇప్పటికే హైర్ చేసుకున్నారని టాక్ ఉంది. మొదట్లో ఈ సినిమాను 50 కోట్ల పెట్టుబడితో చేద్దామని అనుకున్నా ఇప్పుడు అది కాస్త 150 కోట్లకు చేరిందట. అయినా కూడా ఏమాత్రం వెనకాడకుండా సినిమా తీయడానికి యువి క్రియేషన్స్ సిద్ధపడుతోందని సమాచారం. బాహుబలితో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం వీలైతే ఇంగ్లీష్లోనూ విడుదల చేసుకోవడానికి ఆస్కారం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. ఆ స్థాయి అవకాశం ఉన్నప్పుడు ఈ మాత్రం ఖర్చుకు వెనకాడడం దేనికని అంత ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సరేనన్నారట. దాంతో ఆకాశంలో ఫైట్ అనే అంశం తెరపైకి రావడం, ఆ ఫైట్ తీయాలని సుజిత్ కళ తీరిపోనుండడం జరగబోతుందన్నమాట. ఏది ఏమైనా 30 కోట్లు ఒకే ఒక్క ఫైట్ సీన్ మీద పెట్టబోతున్నారంటే మాటలు లేవు. ఇంకా తెరపైన చూసే వరకు అభిమానుల ఊహకు అద్దులు కూడా లేవు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు